అది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. ఇది ఇంపోర్ట్ అవుతూ వస్తుంది. అబ్రాడ్ నుంచి బాంబేకి, బాంబే నుంచి హైదరాబాద్కి అలా వస్తూ ఉంది. అది నాకు తెలిసి మంచిది కదండి. ఎందుకంటే ఒక నార్మల్ యాక్షను, ఆ యాక్షన్ నుంచి అది అది బాగుంటుంది. ఎవరికైనా న్యాచురల్గా జరిగే యాక్షన్ ఎప్పుడు బాగుంటుంది. దాని నుంచి పర్వర్షను, తర్వాత ఫ్రస్ట్రేషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, డేర్గా ఎథిక్స్ మారల్స్ మర్చిపోవటం, అబద్ధాలు ఆడటం, తెలీదు, చూడట్లేదు, మనం ఏం చేస్తే ఏంటి అని అనుకోవటం, ఇలాంటివన్నీ ఏంటంటే నాకు తెలిసి వాళ్ళను వాళ్ళు పతనం చేసుకోవటం అండి. భస్మాసుర వస్తూ ఉంటారు చూసారు, నెత్తి మీద చేట్టుకుని అతను ఎలా చనిపోయాడు అని అంటాం. అలాగే పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చేతులారా పాడు చేసుకోవటం అండి. అది ఒక స్టేజ్ దాటాక తెలుస్తుంది. ఒక కాలేజీలో చదువుతున్న 10 మంది పిల్లల్లో ఒక 5-6 పబ్ కల్చర్కి అలవాటు పడిపోయి అబద్ధాలు ఆడి, క్లాసులకి అని చెప్పి ఎగ్గొట్టి, డిస్కోటెక్కలకి వెళ్ళి రెయిన్ డ్యాన్సులు చేసి ఇలాంటివి చేసిన ఆ బ్యాచ్ భవిష్యత్తుకి ఒక ఇంటికాడ తలంచుకుని అక్కడ కాలేజీకి వెళ్ళి కాలేజీలో వచ్చి ఇంటికి వచ్చి చదువుకొని వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించి, స్కాలర్షిప్లు సంపాదించి, ఐఐటీలకి బిట్స్ పిలానీళ్ళు చదివి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి ఒక్కొక్కళ్ళు 5 lakhs 10 lakhs మంత్లీ శాలరీ తీసుకుని సేమ్ అలాంటి శాలరీ ఉన్న వాళ్ళని లైఫ్ పార్ట్నర్లుగా ఎన్నుకొని వాళ్ళ భవిష్యత్తు ఒక బంగారు బాట వేసుకుని వాళ్ళు ఏమనుకుంటా చేసే వాళ్ళకి ఉండే డిఫరెన్సు ఒక 30-35 years దాటాక వీళ్ళే చాలామంది బాధపడి చిచ్చి ఆ రోజంతా వేస్ట్ చేసాం లైఫ్నని బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రాకుండా చూసుకోవాలండి యూత్. అంటే ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే పిల్లలు, తల్లిదండ్రులు తెలివితేటలు ఉపయోగించి, బ్రెయిన్ ఉపయోగించి ఒకరినొకళ్ళు మోసం చేసుకోవటానికి కాకుండా ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవటానికి, ఒకరినొకళ్ళు ప్రేమగా చూసుకోవటానికి తెలివితేటలు కానీ బ్రెయిన్ కానీ ఉపయోగిస్తే మంచిదని నేను ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే పేరెంట్స్ ఫీలింగు మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే పిల్లలు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు టీనేజ్లో, పేరెంట్స్ పట్ల ఎలా ప్రవర్తిస్తారు అనేది క్రాస్ చేస్తేనే పేరెంట్స్ అవుతారండి వీళ్ళు. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ పేరెంట్స్ కంపల్సరీగా తెలుస్తాయి. అలాగే ఆ పిల్లలు కూడా రేపొద్దున పేరెంట్స్ అవ్వబోతారు కాబట్టి అయినప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించినప్పుడు పేరెంట్స్ ఫీలింగ్స్ ఏంటో అర్థమవుతాయి. కాబట్టి అది ముందే తెలుసుకుని చక్కగా పద్ధతిగా పేరెంట్స్కి కావాల్సిన విధంగా ఉంటూ రీజనబుల్ లిబర్టీతో వాళ్ళ మంచి చదువులు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎందుకంటే నేను మొన్న ఏదో సినిమాలో క్యారెక్టరు ఇలాగే ఈ కాన్సెప్ట్ తోటే సినిమా తీస్తున్నామని ఎవరో డైరెక్టర్ వచ్చి చెప్పాడు. అవుట్ అండ్ అవుట్ పేరెంట్స్ రెబల్ అయితే, పిల్లలు తెలివితేటలతో మనం చీట్ చేస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని రెబల్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాను. దాంట్లో మీద మంచి క్యారెక్టరు, హీరోయిన్ ఫాదర్ అని చెప్పాడు. చెప్తే నాకు ఇమ్మీడియట్గా ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక మంచి డైలాగు ఐడియా తట్టిందండి. ఆ డైలాగ్ ఏంటంటే, ఆకలి అయితే అమ్మ గుర్తుకొస్తుంది, అవసరం వస్తే నాన్న గుర్తుకొస్తాడు, అలాగే ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా అమ్మ నాన్న ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి, అది ప్రేమ అయినా సరే ఏమైనా సరే. ఈ డైలాగు నేను ఆ క్యారెక్టర్ ద్వారా చెప్దాము, యూత్కి మెసేజ్లా ఉంటుందని అనిపించిందండి. 100% స్వేచ్ఛ అండి. ఇప్పుడు ఎవరికైనా సరే సొంతంగా సంపాదించటం స్టార్ట్ అయ్యాక స్వేచ్ఛ వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుద్దండి. మేము ఏదైనా కరెక్ట్ చేస్తాం, మేము కరెక్ట్గా ఆలోచించగలం, మాకు ఒకళ్ళు చెప్పేది ఏంటి, మేము డిసైడ్ చేసేసుకోగలం అనేది వచ్చేస్తుందండి. అది కొంత ఫ్యామిలీ బ్రాటప్ని బట్టి ఉంటుంది, కొంత ఏంటంటే సొసైటీలో ఉండే ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవటాన్ని బట్టి ఉంటుంది. అలా ఉండి ఏముంది లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి, వీళ్ళేముంది పేరెంట్స్ ఇంకొక 20 ఏళ్ళు బతుకుతారు, ఆ తర్వాత ఎక్కువ మనం కంటిన్యూ చేయాల్సింది మనమే కదా, మనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ని మనమే ఎన్నుకుందాం, జస్ట్ క్యాస్టే కదా డిఫరెన్స్, అతను మగాడే కదా అని ఆవేశంలో క్యాస్ట్ చూడకుండా
ఏ కంట్రీయో చూడకుండా, ఫ్యామిలీకి నచ్చుతారో నచ్చరో చూడకుండా, వాళ్ళలో ఉండే అన్ని ఎమోషన్స్, వాళ్ళ బిహేవియర్లో ఉండే అంతర్గతమైన ఆలోచనలు అన్నిటిని అబ్జర్వ్ చేయకుండా ఆవేశంలో కొంచెం తొందరపాటుతోటి డెసిషన్స్ తీసేసుకుంటే ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత అవన్నీ మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు క్లియర్గా తెలుసుకుని, ఓహో ఇతను నేను అనుకున్నట్టు కాదు, ఇతను నాకు కరెక్ట్ కాదు, నేను తప్పు చేశాను అని అన్న తర్వాత అప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయలేక డైవర్స్ తీసుకోవటమే చేయాలండి. ఈ డైవర్స్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయి. అంటే ఫ్యామిలీ సమ్మతితోటి చేసిన డైవర్స్ అవ్వా అంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుందండి. ఒక 5% ఇది ఉంటే 90% ఇండిపెండెంట్గా తీసుకున్న డెసిషన్స్ మీద ఉన్న పెళ్ళిళ్ళలోనే డైవర్స్ అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ. ఇప్పుడు పెళ్ళి అంటే ఒక అబ్బాయి అమ్మాయి హ్యాపీగా ఉండటం, డే అంతా కష్టపడి సాయంత్రం వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినటం, లేకపోతే ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళటం అనేది అయితే ఎనీ టైం వాళ్ళిద్దరి మధ్యన గొడవ రావటానికి ఉంటుంది. వాళ్ళ మధ్యన గొడవలు తీర్చడానికి ఎవరు ఉండరు. అదే 2 ఫ్యామిలీలతో కలిసిన సంబంధం అయితే ఈ ఫ్యామిలీ అక్కడికి, ఆ ఫ్యామిలీ ఇక్కడికి, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేయటాలు, వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయటాలు, ఏమైనా గొడవలు అయితే వాళ్ళు కంప్లైంట్ చేయటాలు, వీళ్ళు సెట్ చేయటాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల చాలా వీళ్ళ గురించి ఆలోచించి కూడా వాళ్ళు కొన్ని తప్పులు చేయరు. అరే నేను ఇలా ఎదిరిస్తే మా నాన్న తిడతాడు, నేను అతన్ని ఈక్వల్గా పేరు పెట్టి పిలిస్తే మా అమ్మ పోట్లాడుతుంది, ఆయన భర్త కాబట్టి ఏమండి అనాలి, అతను ఏదైనా మాట అన్నా నేను నలుగురిలో ఎదిరించకూడదు, కొంచెం తల ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ లేడీస్ ఫాలో అవుతారు. మా అమ్మ తిడితే కోడల్ని ఏమన్నా అంటే అని అబ్బాయి కూడా ఫీల్ అవుతారు. అలాంటి థింకింగ్ ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే డైల్యూట్ అయిపోయి తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు గొడవలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా గొడవ వచ్చి 2 రోజులు ఉన్నా కూడా 3వ రోజున సెట్ చేసేస్తారు. వాళ్ళు కూడా ఉదాహరణలు చెప్తారు, చిన్నప్పుడు మేము ఇలా ఎన్నోసార్లు దెబ్బలాడుకున్నాము, మళ్ళీ కలిసిపోయాము, 3 పిల్లలు అనుకున్నాక ఇవన్నీ సహజం అని సెట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్యామిలీ ద్వారా జరిగే పెళ్ళిళ్ళలో. అది నా పర్సనల్ ఫీలింగ్. అది ఆడపిల్లన్నా అనొచ్చండి, మగవాళ్ళన్నా అనొచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు సర్దుకుపోవాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే ఆడపిల్ల సర్దుకుపోవటం అనేది ఎందుకు వస్తుందంటే, ఎక్కువ ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్లు. మగాడు అనేవాడు బయటకు వెళ్తాడు, 10 మందితోటి సమాధానపరిచి 10 మందిని ఫేస్ చేసి అవన్నీ చేసుకుని రావాలి. ఆ ప్రాబ్లమ్స్లో కొన్ని ఇంట్లో వాళ్ళకి ఉండవండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి బయట తిరిగేవాడికి ఒక పార్టీకి వెళ్ళాడు అనుకోండి, ఏదైనా డ్రింక్ చేయమంటారు, లేదు అలవాటు లేదంటే ఏంటి మీ ఆవిడ ఊరుకోదా అని రెచ్చగొట్టేస్తారు. ఒకసారి ఏదైనా జస్ట్ ఆ బీర్ అలా టచ్ చేయొచ్చు కదా, అంటే మేము తాగిన వాళ్ళు మేము చెడిపోయినట్ట నువ్వు ఇలా రెచ్చగొట్టేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కాన్ఫర్ట్ సిచ్యువేషన్లో ఏదైనా టెంప్ట్ అవ్వచ్చు. అలాంటి ఫేస్ చేయటం మగాళ్ళకే ఉంటుందండి. ఇంట్లో లేడీస్కి అలాంటివి ఉండవు కాబట్టి, సో వాళ్ళని కంట్రోల్ చేసుకోవటమే చేయాలి. వాళ్ళు చేస్తే అప్పుడు ఇబ్బందులు ఏమి ఉండవు.